ఆల్మోస్ట్ సిరీస్ ఆఫ్ రీఫార్మ్స్ని మనకి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనకి భూభారతి చట్టంని రూపొందించుకోవటము, తర్వాత ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసుకోవటము, తర్వాత రూల్స్ కూడా ఫ్రేమ్ చేసుకొని అది కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవటము. సో తర్వాత కొంత పీపుల్ ఫ్రెండ్లీ అంటే ఫార్మర్స్ ఫ్రెండ్లీగా భూభారతి పోర్టల్ని కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత దాని సబ్సిక్వెంట్గా మనకి కావాల్సిన ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈరోజు ఒకటి ఇంపార్టెంట్ ఏదంటే మనకి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మండల స్థాయి వరకే ఉంది, కానీ విలేజ్ లెవెల్ ఎవరూ లేరు. మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన చాలా రిక్వెస్ట్ రెవెన్యూ సదస్సుల ద్వారా కానీ లేదా ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలు కానీ మనకి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ దానికి వెరిఫై చేసుకోవటము, ఎంక్వైరీ చేయటము, దాని మీద డిసిషన్ తీసుకోవడానికి మనకి ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడు మనకి ఈ విలేజ్ స్థాయిలో మనకి గ్రామ పాలనా అధికారులు రావటం వల్ల మనకి బృహత్తర ఒక ఏదో గవర్నమెంట్ ఉద్దేశం పెట్టుకుందో దాన్ని నెరవేర్చడానికి మనకి ఉపయోగపడుతుంది. అస్ ఎ సిరీస్ ఆఫ్ రిఫార్మ్స్ మళ్ళీ ఫర్దర్గా కూడా మనకి క్రెడిట్ గోస్ టు అవర్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్. మనకి రిలేషన్ సర్వేయర్ సిస్టమ్ కూడా మేబీ నవంబర్ టైంలో మనకి ఒక 10,000 వరకు మనకి విలేజ్ లెవెల్ ఉంటారు. సో దీని ద్వారా కూడా మనకి ఏదంటే ఒక ఇంపార్టెంట్ ఇది ఆ సర్వే కాంపోనెంట్ మనకి ఎప్పుడు కూడా మన స్టేట్లో మిస్ అయ్యింది. అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. సో అది కూడా షార్ట్లీ ఇదేలాగా ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ లాగా చేసి వాళ్ళు కూడా మనము లైసెన్స్ సర్వేయర్స్కి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది షార్ట్లీ. సో ఇవన్నీ చూసుకుంటూ మనకి ఏదంటే మనము ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా మనకి ఇప్పుడు వచ్చింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విలేజ్ లెవెల్ జీపీఓస్ ఉంటున్నారు, లైసెన్స్ సర్వేయర్స్ కూడా వస్తారు. తర్వాత చక్కగా మనకి భూభారతి చట్టం కూడా ఉంది, తర్వాత ఈ పోర్టల్ కూడా రూపొందించుకున్నాము. ఇప్పుడు మనం చేయాల్సినది ఏదంటే మన చాలా వరకు గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని మనము ఫిలప్ చేయాలి. పర్టికులర్లీ ఏదంటే రెవెన్యూ రికార్డ్స్ మనకి కంప్యూటరైజ్ చేసుకున్నాం, కానీ దానికి సరిపోయే సర్వే రికార్డ్స్ లేవు మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనకి ఈ సర్వే అన్నీ మనకి ఆల్మోస్ట్ 2,29,00,000 మనకి సర్వే నంబర్స్ ఉంటే ఇప్పుడు ప్రాబ్లము లేనివి అనుకోవచ్చు. మనకి 2,14,00,000 వరకు మనకి ఉన్నాయి. దాన్ని కొంత వెరిఫై చేసి దానికి సర్వే మ్యాప్ క్రియేట్ చేసుకోవటము, దాంతో తోడుగా దాన్ని జేఐ రెఫరెన్స్ చేసుకోవటము. తర్వాత మనకి ఆల్రెడీ భూభారతి చట్టంలో కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. ఏదంటే ఫర్దర్గా మనం ఏం రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా ముందు సబ్ డివిజన్ చేసుకుంటూ తర్వాత రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్స్ కానీ అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని కూడా ఆనరబుల్ మినిస్టర్ గారు జనవరి అని టార్గెట్ పెట్టారు, జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేయాలని. కాబట్టి మనము టైము చాలా తక్కువగా ఉంది. సో ఈ రిఫార్మ్స్ మనకి ఈ తీసుకొచ్చిన జీపీఓస్ తర్వాత లైసెన్స్ సర్వే సిస్టము, సో దీనివల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది. రైతులకు కూడా మనము చాలా మేలు చేయాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక శుభదినము. అదేలాగా మనకి ఇంకా ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పెట్టినట్లు ఉంటుంది. అందరూ కలిసికట్టుగా ఇది తీసుకొని మనము ముందుకు వెళ్ళాలి. దీంతో ఇప్పుడు మనకి రెవెన్యూ సదస్సులలో కూడా మనకి 8,60,60,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ ఎంక్వైరీ చేయడానికి మనకి ఆఫీసర్స్ లేక చాలా వరకు కొంత వెనకబడ్డాము. ఇప్పుడు మీరందరూ వచ్చారు కాబట్టి దానికి సంబంధించింది కూడా ఎంక్వైరీ చేసుకోవటము, దాన్ని కూడా మనము డిస్పోజ్ చేసుకోవటము, ఫార్మర్స్గా ఫ్రెండ్లీగా మనం చాలా అక్సెసిబుల్గా ఉండాలి, ఫార్మర్స్కి కూడా మనం మేలు జరగాలి. మళ్ళీ అందరూ కలిసికట్టుగా గవర్నమెంట్కి ఈ రిఫార్మ్స్ వల్ల మనకేముందో మీకు కూడా బెనిఫిట్ ఉంది. సో దాని బెనిఫిట్ని కూడా మనము ప్రజలు కూడా పాస్ ఆన్ చేయాలి, గవర్నమెంట్ కూడా మంచి పేరు తీసుకురావాలి. సో ఇది మనకి బ్రీఫ్గా వెల్కమ్ అడ్రస్. మనకి ఇప్పుడు 5,106 మంది గ్రామ పాలనా అధికారులకి ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాము. దీంతో తోడుగా ఒక 1,700 మంది మనకి జూనియర్ అసిస్టెంట్స్ ఉంటున్నారు. సో వీళ్ళందరూ కలిసి మనకి 6,800 మంది వరకు మనకి విలేజ్కి క్లస్టర్ వారీగా చూసుకోవడానికి పంపిస్తుంటాము. వాళ్ళతో తోడుగా మనకి ఆల్రెడీ రికార్డ్ అసిస్టెంట్గా కూడా 1,100 మంది ఉన్నారు. తర్వాత విఆర్ఎస్ కూడా 39,000 మంది ఉన్నారు. అందరూ కలిపితే ఇక విలేజ్ లెవెల్ చూస్తే 11,800 మంది మనకి ఒక పెద్ద ఆర్మీ లాగా తయారవుతారు. సో ఇప్పటి నుంచి మనకి విలేజ్ లెవెల్ ఏమో అవట్లేదు, ఫార్మర్స్కి రైతులకి మేలు జరగట్లేదు అనేది మాత్రం మనకి రాకూడదు. సో నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అందరి తరఫున గవర్నమెంట్కి మనం ప్రామిస్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా మేము
ఈ గవర్నమెంట్ నిర్దేశించిన ఉద్దేశంని మనము ముందుకు తీసుకువెళ్తామని చెప్తూ సో ధన్యవాదాలు అందరూ. థ్యాంక్ యూ. శ్రీ డిఎస్ లోకేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. భూభారత్ అనే సౌధంలో 4 స్తంభాలు ఆనరబుల్ సీఎం గారు ప్రజాంకితం చేసినప్పుడు చెప్పారు. చట్టము, నియమాలు, వ్యవస్థ, పోర్టల్. ఈరోజు 3వ స్తంభం వ్యవస్థలో మీరు మూల స్తంభాలుగా ఈరోజు నిలుస్తున్నారు. తెలంగాణ ఆశీర్వచనంతో, తెలంగాణ తల్లి ఆశీస్సులతో ఈ భూభారతి కానీ రైతులకు సంబంధించిన అనేక అంశాలపై ఒక ఉద్యమే నహి సిద్ధ్యంతి నా కార్యాణి నా మనోరథ అన్నారు. ఉద్యమంలాగా ముందుకు సాగితే తప్ప కార్యాలు నెరవేరవు. అలాంటి ఉద్యమ వేగంతో సాగుతోన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో ఉన్న రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు, నేటి సభాధ్యక్షులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం. వేదిక మీద ఉన్న గౌరవ స్పీకరు గడ్డం ప్రసాద్ గారికి, గౌరవ సహచర మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారికి, గౌరవ శాసన మండలి విప్ గారు మహేందర్ రెడ్డి గారికి, సీఎం అడ్వైజర్ గారు వేమ నరేందర్ రెడ్డి గారికి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ గారికి, ఇంకా వేదిక మీద అనేక మంది ప్రముఖులు, అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా రెవెన్యూ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఆనాడు మన ప్రతిపక్ష నాయకులు భట్టి గారు కానీ, మేమందరం కానీ మీ దీవెనలతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అర్ధరహితంగా ఆనాటి ప్రభుత్వం అర్ధరాత్రి తీసుకొచ్చిన ఏ చట్టం, రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టిందో, ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ప్రజలకి ఇబ్బంది కలగకుండా దాన్ని అరేబియా మహాసముద్రంలో వేస్తామని చెప్పిన మాట ప్రకారం సముద్రంలో వేయటమే ముఖ్యం కాదు, అర్ధరాత్రి ఆనాటి ప్రభుత్వంలాగా ప్రజలకు ఉపయోగకరం కాని చట్టం కాకుండా ప్రజలకి చుట్టములా ఉండే ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి సూచనలతో, గౌరవ కేబినెట్ మంత్రుల సూచనలతో, అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల సూచనలతో, నిద్రపోని అనేక రాత్రులు అధికారులు చాలా మంది కష్టపడి అద్భుతమైన భూభారతి చట్టం 2025 చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా ఆ చట్టాన్ని ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక చట్టంలా తయారు చేసే భాగంలో ఏ ధరణిని ఆనాటి దొరలు తీసుకొచ్చారో ఆ ధరణిలో లోపాలని భవిష్యత్తులో ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో తెచ్చే చట్టాన్ని ఆపాలని అసెంబ్లీ సాక్షిగా వారు చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం గౌరవ స్పీకర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అయినా ప్రజలకిచ్చిన మాటే మాకు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో అద్భుతమైన చట్టాన్ని జనవరి 1వ వారం ఈ సంవత్సరంలో తీసుకొచ్చి 90 రోజుల్లో ఆ చట్టానికి విధి విధానాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా తయారు చేసి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా తయారు చేసేటప్పుడు
నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 36-37 గంటలు నిద్రపోయి ఉండరు. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విసిగిస్తుంటాం. అయినా ఓపికగా ఒక చట్టం చేస్తున్నాం. ఆ చట్టానికి ఆనాడు 2020లో చేసిన చట్టం ధరణి చట్టానికి 3 సంవత్సరాలైనా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఆనాటి ప్రభుత్వం చేయలే. కానీ మనము చేసిన భూభారతి చుట్టం లాంటి చట్టానికి 90-92 రోజుల్లోనే అధికారుల కృషితో సహచర కేబినెట్ మంత్రుల సూచనలతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయటమే కాకుండా ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చట్టాన్ని అయితే అద్భుతంగా చేసుకున్నాం. ఈ చట్టం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా ఎక్కడా చిన్న లోపాలు లేకుండా బ్రహ్మాండమైన చట్టాన్ని తయారు చేసుకొని దానికి విధి విధానాలు నిర్మించుకొని ఆ చట్టం ఆధారంగా ప్రజలలోకి ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డ ప్రజలని విముక్తులని చేయటం కోసం ముఖ్యంగా భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఆనాటి దొరల ఆలోచనలకి భిన్నంగా ప్రజా ప్రభుత్వం పేదవాడి భరోసా ఇచ్చే విధంగా పేదవాడి ఆత్మ గౌరవానికి ఎన్నుదండుగా ఉండే విధమైన ఈ చట్టంతో 3 విడతల్లో పైలట్ గా 4 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఈ చట్టం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని తర్వాత ప్రతి జిల్లాలో 32 జిల్లాలలో ప్రతి మండలంలో మళ్లీ చేశాం ఒక గ్రామంలో. అవి అయిన తర్వాత జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ధరణితో ఇబ్బంది పడ్డ రైతన్నలకు భూములున్న ఆసాములకు పూర్తి భద్రతతో ఉన్న ఈ చట్టంతో అప్లికేషన్లు సేకరించడమే కాకుండా గడిచిన ఈ 2.5 నెలలలో ఏవైతే ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా 8,65,000 అప్లికేషన్లు వచ్చాయి. అదనంగా ఆనాడు 2020 చట్టం చేసేటప్పుడు ఏదైతే సాదా బైనామాలకి మీరు అప్లై చేసుకోండి, ఆ సాదా బైనామాల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిన ఆనాటి దొరవారు ఆ చట్టంలో సాదా బైనామాల అంశాన్నే పెట్టని కారణంగా ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే తీసుకున్నాం. కానీ ఒక్క సమస్యకు కూడా సాదా బైనామాల సమస్యలు పరిష్కరించలే. దాని ఆధారంగా ఆనాటి దొరవారి ప్రభుత్వంలోనే కోర్టుకి కొంతమంది పిల్లి రూపంలో వేశారు. అంటే సాదా బైనామాలకు సంబంధించిన 9,26,000 అప్లికేషన్లతో పాటు 8,65,000 అప్లికేషన్లు మళ్లీ రెగ్యులర్ గా వారి వారి కష్టాలు బాధలకు సంబంధించిన అంశాలు అప్లికేషన్ల రూపంలో ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత గ్రామానికి రెవెన్యూ అధికారులే ధరణి లాగా చెప్పులు అరిగిందాకా ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, అడిషనల్ కలెక్టర్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, సిసిఎల్ఐ చుట్టూ తిరగకుండా రాష్ట్ర యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో మీ రెవెన్యూ గ్రామానికి మీ ఇంటి వద్దకే రెవెన్యూ అధికారులను పంపించి మీరిచ్చిన 8,65,000 అప్లికేషన్ని ₹1 కూడా ఛార్జీ చేయకుండా తీసుకోవటం జరిగిందని ఈ వేదిక ద్వారా ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను. అంతేకాదు వీటిని పరిష్కరించే దాంట్లో భాగంగా 3 అడ్డంకులున్నాయి. మొదటిది ఏదైతే సాదా బైనామాలకు సంబంధించిన అంశం
ఆనాటి దొరవారు చేసిన తప్పిదాల వల్ల కోర్టులో ఆ కేసు స్టేలో ఉంది. ఆనరబుల్ కోర్టులో భూభారత్ వచ్చిన తర్వాత ఏజీ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అనేక పర్యాయాలు చర్చించి ఆ స్టేని గడిచిన వారం రోజుల కిందే ఆనరబుల్ కోర్టు నుంచి దాన్ని స్టేని వెకెట్ చేయించుకోవడం కూడా జరిగింది. ఆ 9,26,000 అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో న్యాయపరమైన ఎలిజిబుల్ ఉన్నాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో వాటిని పరిష్కరించే కార్యక్రమాన్ని వడివడిగా చేపట్టబోతున్నాం. రెండో అంశం, ఆనాటి దొరవారు చెప్పిన కార్యక్రమం, ఆనాటి దొరవారి మాట వినలేదని అర్ధరాత్రి ప్రతి గ్రామంలో ఉండే రెవెన్యూ వ్యవస్థ, అది విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, వారందరినీ ఒక్క పెన్ను పోటుతో రోడ్డును పడేశారు. ఏ రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ లేదు. ఏదన్నా ప్రకృతి విపత్తు వస్తే, అంటే మొన్న కామారెడ్డిలో వచ్చినట్లు, అంతకుముందు ఖమ్మం జిల్లాలో వచ్చినట్లు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చినట్లు ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తును కూడా ప్రత్యక్షంగా చూసి ఆ రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారికో కలెక్టర్ గారికో చెప్పే వ్యవస్థ కూడా లేదు అనే జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యవస్థని రోడ్డు మీద ఆనాటి ప్రభుత్వం పడేసిపోతే, మీ దీవెళ్లతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాలకు మన ప్రభుత్వం, అంటే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారుల్ని ఇస్తామన్న మాట ప్రకారం ఈనాడు క్లస్టర్లుగా చేసి 6,860 క్లస్టర్లు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని, బాధ్యతాయుతమైన అధికారిని నియమించే కార్యక్రమాన్ని ఈరోజు నెరవేర్చుకోబోతున్నాం. ఇక మూడో అంశం ఒక్కటి ఉంది. ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్లు సర్వేర్ల అంశం, ఇది పెద్ద సమస్య. ఒక్క హైదరాబాదు పట్టణంలోనే కాదు, మారుమూల గిరిజన ప్రాంతమైన సీతక్క లాంటి కాన్స్టిట్యున్సీ, ములుగు లాంటి ప్రాంతంలో కూడా ఈ సర్వేల సమస్య తీవ్రమైన సమస్య. గట్టు పంచాయతీలు, భూమి ఎక్కువ ఉందని తక్కువ ఉందని, అన్నదమ్ముల పంచాయతీలు, ఇతరత్ర అనేక సమస్యలతో ఈ భూ పరిష్కారం, భూమి సమస్యలు పేరుకుపోయిన మాట వాస్తవం. దీన్ని ఎలా పరిష్కరించాలన్నది దేశంలోని అనేక రాష్ట్రాలకి మన రెవెన్యూ సిబ్బందిని పంపించి అనేక రాష్ట్రాల్లో ఉన్న మోడల్స్ ని సేకరించి చివరికి ప్రభుత్వ పక్షాన ఈనాడున్న 318 సర్వేర్లకు అదనంగా ఇంకా ఒక 800 చిల్లర సర్వేర్లని, గవర్నమెంట్ సర్వేర్లని అపాయింట్ చేస్తూ అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మంది లైసెన్స్ సర్వేర్లను కూడా రాబోయే ఉగాది నాటికి రాష్ట్ర ప్రజలకి వాళ్ళను కూడా అంకితం చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ 3 సమస్యలతో రాబోయే రోజుల్లో ఒక భూభారత్లో వచ్చిన అప్లికేషన్లే కాదు, సాదా బైనామాల అంశమే కాదు, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణలు చేస్తే ఆ భూసేకరణలు చేసిన భూములు ఇంకా కొన్ని ప్రాంతాలలో రైతుల పేర్లతోనే ఉన్నాయి. వాటిని ఇంకా రైతులు ఆ పానీ నకల్లో, ఆ పానీలో
కొన్ని ప్రాంతాల్లో వారి పేర్లే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ భూభారతి చట్టం ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు జమాబందీ కార్యక్రమం కూడా ఏదైతే సాఫ్ట్వేర్ లో ఉన్న ఈ ప్రింట్ ని హార్డ్ కాపీ ప్రింట్ తీసి ప్రతి రెవెన్యూ గ్రామాల్లో దీన్ని తప్పకుండా ఆ గ్రామంలో ఆ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో కొనుక్కున్నారో ఎవరి పేరు చేంజ్ అవ్వాలనో ఈ రెవెన్యూ అధికారి చెప్పిన అంశాన్ని ఆధారంగా ఆ ఎంఆర్ఓ గారు ఆ ఆర్డీఓ గారు ఆ రికార్డులని ఆ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ నీటిగా ఏ సమస్య రాకుండా స్పాట్ లో అక్కడే పరిష్కరించే మార్గం కోసం ఈనాడు ఇంత పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ తప్పకుండా ప్రజలకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అనేక అంశాలలో ఈ జీపీఓలు ఎవరైతే ఈనాడు నియమిస్తున్నామో రాబోయే రోజుల్లో నియమించుకునే సర్వేర్లు కానీ ఇతరత్ర తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతన్నలకు ఏ ఉద్దేశంతోనైతే ఈ భూభారతి చట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చామో తప్పకుండా చుట్టముల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజా ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనందరం నాతో సహా భాగస్వాములు అయ్యాం. ఈనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మీ అందరితో కలిపి నాతో సహా ఈ వేదిక ద్వారా మనం ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. చట్టం అయితే అద్భుతంగా చేసుకున్నాం. ఈ చట్టం రాబోయే రోజుల్లో చుట్టమనే పదే పదే నాతో పాటు మీరు చెప్తున్నారు. ఈ చెప్పేదాన్ని రాష్ట్ర ప్రజలకి నాతో సహా మనందరం ఒక ప్రతిజ్ఞ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ లెగిచి మీ రైట్ హ్యాండ్ ని ముందుకు సాపి నేను చెప్పింది మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పాలన అధికారిగా ప్రజా ప్రభుత్వంలో ప్రజా సేవకు ప్రభుత్వం కల్పించిన ఒక గొప్ప అవకాశం. భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్ధంగా పని చేస్తానని 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రతిజ్ఞ చేస్తున్నాను. కూర్చోండి అన్న. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో మీతో పాటు నేను నాతో పాటు మీరు మన ప్రభుత్వానికి మన ప్రజా ప్రభుత్వానికి ఎక్కడ చిన్న మచ్చ కూడా రాకుండా ఉండే విధంగా మీ అందరి సహాయ సహకారాలు మీ కృషి కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు సార్. సభాధ్యక్షులు రెవెన్యూ శాఖ మంత్రులు వారి స్ఫూర్తిదాయక సందేశానికి ధన్యవాదాలతో 4 కోట్ల తెలంగాణ ప్రజల సేవలో లాల్ బహదూర్ స్టేడియంలో కానీ ఈ హైటెక్స్ లో కానీ
వేలాది మంది నియామక పత్రాలు అందుకున్న వాళ్ళు బహుశా వాళ్ళ ఇంటి గోడల మీద ఒక సూక్తి రాసుకొని ఉంటారు. ఇవాళ టీచర్స్ డే కదా, స్కూల్ గోడల మీద ఉన్నట్టు. ముఖ్యమంత్రి గారు ఒక వాక్యాన్ని బాగా స్ట్రెస్ చేస్తుంటారు. ఉద్యోగం కాదిది భావోద్వేగం అని, అండ్ ఇమోషనల్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద గివెన్ డ్యూటీ. మరి ఇందాకే అనుకున్నాం, సీఎం గారు రాకముందు ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పెద్దలందరూ రోజుకు 18 గంటలు తెలంగాణ కోసం తపనతో పనిచేస్తున్నప్పుడు డెడికేటెడ్ లీడర్ గెట్స్ ఎ డెడికేటెడ్ టీమ్. ఆ డెడికేటెడ్ లీడర్కు మనమంతా డెడికేటెడ్ టీమ్గా ఉండాలని హామీ ఇస్తూ, ఎక్కడైనా బహిరంగ సభలంటే ప్రజలు ఉంటారు, కానీ తెలంగాణ ప్రజాపాలనా ప్రభుత్వంలో వేలాది మంది ఉద్యోగులు ఉంటారు. ఈ బహిరంగ సభను ఉద్దేశించి ఆనరబుల్ సీఎం గారి సందేశం. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, వీర సాధల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు మన గ్రామ పాలన అధికారుల నియామక కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు, రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మా సోదరిమణి, మా ఇంటి ఆడబిడ్డ, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వంలో వివిధ హోదాలలో ఉన్న మిత్రులు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులు, తెలంగాణ ప్రజలకు రేపటి నుంచే అండగా నిలబడబోయే గ్రామ పాలన అధికారులందరికీ కూడా టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. మిత్రులారా, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా సంబోధించకుండా మిత్రులు అని ఎందుకు సంబోధిస్తున్నాను అంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు ఉదయం ఉపాధ్యాయుల దగ్గర నేను వారికి చెప్పిన, ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామంలో మారుమూల పల్లెల్లో భావ వ్యాప్తికి వారు కృషి చేసిండ్రు అని. ఉపాధ్యాయులతో పాటు రెవెన్యూ శాఖ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, విద్యుత్ శాఖ కార్మికులు అందరూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషిని వారు చేయబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రము సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో బాధ్యత వహించిన వాళ్ళందరికీ ఒక గుర్తింపు, గౌరవము, వాళ్ళ యొక్క ప్రతిష్ట పెరగడానికి వారి ప్రయత్నం చేస్తారని
మీరు మేము మనమందరం ఆశించినాం. కానీ జరిగిన పరిణామాలు 10 సంవత్సరాల పరిపాలనలో ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 55-60 మంది ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించలేదు. సింగరేణి కార్మికులు దానికి అతీతం కాదు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బందిని ఒక దొంగలుగా లేకపోతే ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దాంట్లో రెవెన్యూ శాఖ సిబ్బందే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది అన్నట్టుగా ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈ సందర్భంగా కొంత చరిత్రను మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. భూమికి ఈ తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం. ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిన భూ పోరాటాలన్నీ కూడా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే తిరిగినాయి. ఆనాడు జల్ జమీన్ జంగల్ నినాదంతో ఆదివాసీల కోసం అమరుడైన కొమరం భీముడు కొట్లాడింది ఈ భూమి కోసమే. ఆ తర్వాత చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, వారు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాంలను, రజాకర్లను దిగంతాలకు తరిమి కొట్టి ఈ భూమి కోసమే పోరాటాలు చేసిండ్రు. అందుకే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈనాడు చరిత్ర పుటలలో కథలుగా మన పెద్దలు మనకు చెబుతున్నారు. అదే కాదు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు మన భూమిని చెరబడుతున్నారనే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. మన భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న ప్రతి సందర్భంలో అది కొమరం భీముడు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, సమైక్య రాష్ట్రంలో జరిగిన పోరాటాలు కావచ్చు, భూమి చుట్టూతోనే ఈ తెలంగాణ ప్రాంతంలో భూ పోరాటాలు జరిగినాయి. ఇవే కాదు, భూమి కోసం జరిగిన పోరాటాలే కాదు, భూదాన ఉద్యమాలు కూడా. పోచంపల్లి అనే ఊరు భూదాన్ పోచంపల్లిగా ప్రపంచ చరిత్రలోనే ఒక గుర్తింపు సాధించిందంటే వెదిరే రామచంద్రారెడ్డి గారి లాంటి భూస్వాములు వందలాది ఎకరాలను భూములను పేదలకు పంచిపెట్టి భూదాన ఉద్యమానికి పునాదులేసింది కూడా ఈ తెలంగాణ ప్రాంతంలోనే. వీరే కాదు, ఆనాడు నక్సల్ బరి ఉద్యమంలో దున్నేవాడికే భూమి అని నక్సల్ నినదిస్తే పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఒప్పించి మెప్పించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి వేలాది ఎకరాల భూములున్న భూస్వాములను, జామీందారులను, జాగీర్దారుల నుంచి ఆ భూములను తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూ పంపకాలు ఈ తెలంగాణ భూగడ్డ మీదనే జరిగినాయి. ఇదే కాదు, పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలు ఆదివాసీల కోసం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు పోడు భూముల పట్టాలను పంచివ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారా అంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో భూమికి, ఇక్కడున్న పేదవాడికి, ఈ ప్రజలకున్న అవినాభావ సంబంధం తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం. ఈ తల్లికి బిడ్డకున్న సందర్భంలో ఎవరైనా భూతల్లిని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు వీరోచితంగా పోరాటాలు చేసి వీరులుగా నిలబడి విజయం సాధించారు. ఆనాటి కొమరం భీముడి నుంచి మొదలు పెడితే మొన్నటి 2023 తెలంగాణ ఎన్నికల వరకు మీరు ఒకసారి చరిత్రను గమనించండి, ఒకసారి చరిత్రను పరిశీలించండి. ఈ చరిత్రలో భూమిని ఆక్రమించుకోవాలనుకున్న వాడిని, భూమిని చెరబట్టాలనుకున్న వాడిని ఈ ప్రాంత ప్రజలు దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర ఉన్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ధనదాహంతో, భూదాహంతో
ఈ భూమిని చెరబట్టాలన్న ఆలోచనతో ఆనాటి పాలకులు ధరణి అని ఒక భూతాన్ని సృష్టించారు. ఆ ధరణి భూతమే వాళ్ళ భూదాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నారు. ధరణి ద్వారా వాళ్ళు కొల్లగొట్టే భూములు లెక్కలు తెలియవద్దు, ప్రజలకు అర్థం కావద్దు అని అంటే మిమ్మల్ని బలివ్వాలి అని మీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థల్ని ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న వేలాది లక్షలాది ఎకరాల భూముల లెక్కలు పక్కాగా తెలిసిన విఆర్ఓ విఆర్ఏలను తొలగించుకోకపోతే వాళ్ళ దోపిడీ గ్రామ గ్రామాన తెలుస్తుంది. వాళ్ళ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మిమ్మల్ని బలి పశువులుగా నిలబెట్టారు. అందుకే ఎప్పుడైనా విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలి అని అంటే పిచ్చిదని ముద్రయ్యాలి అని పెద్దలు చెప్పారు. వాళ్ళ దోపిడీకి అడ్డుగా ఉన్న మీరు రేపు వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరించే మిమ్మల్ని విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థల్ని మిమ్మల్ని దోపిడీదారులుగా ఆనాటి నిజాం సర్కార్లో రజాకర్లు ఎట్లయితే గ్రామాల మీద పడి కొల్లగొట్టినరో ఈనాడు రెవెన్యూ సిబ్బంది ముఖ్యంగా విఆర్ఓ విఆర్ఏలు ఈ గ్రామాల నుంచి కొల్లగొడుతుండ్రు, రైతుల భూములు గుంజుకుంటుండ్రు అని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. మీరు చెప్పినా, మీరు మాట్లాడినా, మీరు కొట్లాడినా వినేవాడే ఆనాడు లేడు. ఆనాడు మిమ్మల్ని నిస్సహాయం చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించి మిమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని ఎక్కడ పడితే అక్కడ విసిరేసిండ్రు. ఇదంతా చరిత్ర, ఇది నిజం. మీ కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి. అందుకే ఆనాడు నేను పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర సాక్షిగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని సీతక్క తోడుగా పాదయాత్ర మొదలుపెట్టి వివిధ నియోజకవర్గాలు వివిధ జిల్లాలలో రైతులను కలుసుకుంటూ పేదలతో మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిన ఎవరిని కదిలిచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రైవేటు వ్యక్తి అయినా పేదవాడైనా దళితుడైనా గిరిజనుడైనా ఈ ధరణి ఒక భూతంగా మారి మమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఈ కొరివి దయ్యం నుంచి మాకు విముక్తి కలిగించండి అని చెప్పింది. అందుకే రాహుల్ గాంధీ గారితో చెప్పించిన సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం చేసినాం. ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో ఇసిరి వేస్తాం, దానికి ప్రత్యామ్నాయంగా చట్టాన్ని తెస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే దీని మీద మనసు పెట్టి ఈ సమస్యను పరిష్కరించే మంత్రి నాకు తోడుగా ఉంటే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ అడగలే. కానీ నేనే ఢిల్లీలో మా పెద్దలతో మాట్లాడి ముఖ్యమంత్రికి ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ రెవెన్యూ శాఖకు శ్రీనివాసరెడ్డి గారిని మంత్రిగా పెట్టడం ద్వారా ఈ ధరణి అనే మహమ్మారిని వదిలించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి అని చెప్పి వారితో పాటు నిష్ణాతులైన నిపుణులతో ఒక కమిటీ వేయడం జరిగింది. చర్చించినాం, విడతల వారిగా చర్చించినాం, రోజుల వారిగా నెలల కొద్దీ చర్చించినాం, సూచనలు తీసుకున్నాం, సలహాలు పాటించినాం. చివరికి భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈ రోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసిన మిత్రులారా. మీకందరికీ తెలుసు ఈ రోజు తెలంగాణ సమాజంలో ఉన్న భూముల యొక్క సమస్యలు. ఈ రోజు యజమాని పేరు రాదు, అమ్ముకున్నోడు పేరు అందులోకి వస్తుంది, లేకపోతే ఇతర సమస్యలు ఉంటాయి. ప్రజలకు అందుబాటులో ఉండే విఆర్ఓ విఆర్ఏలే కాదు తహసీల్దారులు ఈ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. గ్రామాల నుంచి పేదలు వచ్చి అడిగినప్పుడు దాన్ని పరిష్కరించే అధికారం వీళ్ళ దగ్గర నుంచి తీసేసారు. ఇది గంప గుత్తగా కలెక్టర్కు కట్టబెట్టారు. ఆ పైన కుర్చీలో ఉన్న పెద్దలు ఆ అధికారాన్ని చేతిలో ఒడిసి పట్టుకున్నారు. సమస్యకు పరిష్కారం కాదు, ఎన్నిసార్లు తిరిగినా మీరేం సమాధానం చెప్పలేరు. దాంతో మీ మీద కోపము ఆవేశంగా మారి ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్నే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి వచ్చింది. మల్రెడ్డి రంగన్న నియోజకవర్గంలోనే ఈ ధరణి భూతం వల్ల అమ్ముకున్నోళ్ళు తిరిగి కొత్త రికార్డులు వచ్చినాయని
ఆ భూమి ఇంకొకరికి ఒప్పందం చేస్తే జంట హత్యలు ఈ ధరణి వల్ల అదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగినాయి. ఇవి 1-2 ఉదాహరణలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. సిరిసిల్లలో ఒక ఆడబిడ్డ తన రెవెన్యూ రికార్డును సర్దిద్దుకోవడానికి లంచం అడిగిందని నేను ఇవ్వలేనని చెప్పి తాలిబొట్టును తీసి ఆ అధికారి కార్యాలయానికి తగిలిచ్చి వచ్చింది. అది సహజంగా వచ్చిన సమస్య కాదు, ధరణి వల్ల వచ్చిన సమస్య. ధరణి తీసుకొచ్చిన సమస్య పేదలకు. రెవెన్యూ అధికారులు తెచ్చిన సమస్య కాదు, అది రెవెన్యూ అధికారుల సమస్య కాదు. ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య, ఆనాటి పాలకులు అంటించిన వైరస్. ఆ వైరస్ పేరే ధరణి. ధరణి పేరు మీద వాళ్ళు కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి. అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసినాం, అందరితో మాట్లాడినాం, అందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత పేద రైతులకు ప్రభుత్వానికి ఒక వారధి ఉండాలి, సారథులుగా మీరు మారాలి అని ఈరోజు గ్రామ పాలన అధికారులను 5,000 మందిని నియమిస్తున్నాం. మిత్రులారా, ప్రభుత్వానికి పేద ప్రజలకు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న దాదాపుగా 1,56,00,000 ఎకరాల భూములకు సంబంధించి, వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడమే కాదు, పారదర్శకంగా పేద రైతులకు అందుబాటులోకి తేవడమే కాదు, గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ఈ రోజు ప్రజలకు అందుబాటులో పెట్టవలసిన బృహత్తరమైన బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉన్నది. మిత్రులారా, ఈ భూభారతి చట్టం పకడ్బందీగా అమలు జరగాలి, పేదవాడికి న్యాయం జరగాలి అనంటే ఈ గ్రామ పాలన అధికారులు ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు మా ప్రభుత్వం తిరిగి మిమ్మల్ని నియమించే ప్రక్రియకు ఈరోజు పూనుకున్నది. ఇదే కాదు, సాదా బైనామాలు. ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, దాదాపుగా 8-9 లక్షల ఎకరాల సాదా బైనామాల అప్లికేషన్లు సంవత్సరాల కొద్దీ అక్కడ నిరీక్షిస్తున్నాయి. ఇవాళ మీరు బాధ్యత చేపట్టిన ఎంబడే భూభారతి సమస్యల్ని పరిష్కరించడమే కాదు, ధరణి దరిద్రాన్ని వదిలించడమే కాదు, సాదా బైనామాల్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి వీటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ సమాజంలో అయినా, ఎంత గొప్ప వ్యవస్థలను అయినా 2%, 3%, 5% కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన వ్యవస్థను మొత్తాన్ని మనం తగలబెట్టుకుంటామా? ఇవాళ ఇంట్లోకి ఎలుక దూరితే ఎలుకని పట్టుకుంటామా, ఇల్లు తగలబెట్టుకుంటామా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అట్లనే ఆనాడు రెవెన్యూ శాఖలో ఎవరైనా విఆర్ఓలు, విఆర్ఏలో, తహసీల్దార్లు ఎవరైనా చిన్నదో పెద్దదో తప్పిదం చేసి ఉండొచ్చు. తప్పులు చేసే వాళ్లను సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి, సరిదిద్దుకోమని ఒక అవకాశం ఇవ్వాలి. అయినా ఇవ్వకపోతే మన చట్టాలు ఉన్నాయి, మన విధి విధానాలు ఉన్నాయి, వాళ్ళ పట్ల మనం చర్యలు తీసుకోవడానికి. అంతేగాని సొంత ఇంటిని తగలబెట్టుకున్నట్టు ఈ వ్యవస్థను మొత్తాన్ని రద్దు చేయడం ద్వారా వాళ్ళ దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం జరిగింది తప్ప ఇది వ్యవస్థ వల్ల, మీ రద్దు వల్ల పేదలకు న్యాయం జరగలేదు. 20 నెలల్లో ముఖ్యమంత్రిగా పరిపాలనలో, అదే విధంగా గ్రామ సభలలో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, అది రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే సన్న బియ్యం ఇచ్చే విషయంలో కావచ్చు, లేకపోతే భూ సంస్కరణలు తీసుకొచ్చి తద్వారా రైతు భరోసాను అందుబాటులోకి తీసుకురావాలనుకున్నప్పుడు రెవెన్యూ వ్యవస్థ లేని లోటు, విఆర్ఓలు, విఆర్ఏలు లేని వ్యవస్థ లోటు మాకు కనిపించింది. అందుకే మంత్రులతో మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన మనం ఖచ్చితంగా ఈ వ్యవస్థను ఏదో ఒక రూపంలో పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. మంత్రివర్గ సహచరులు నాకు ఒక సూచన, హెచ్చరిక చేసిండ్రు. వాళ్ళని పూర్తిగా దుర్మార్గంగా వాళ్ళ మీద ఒక ముద్ర వేసింది గత ప్రభుత్వం. ఇవాళ దుర్మార్గమైన ముద్ర ఎంత పాతుకుపోయిందంటే మీరు చెరిపేసినా చెరగనంత బలంగా వాళ్ళు ముద్రేసిండ్రు, పచ్చబొడిసినట్టు. మరి ఈ వ్యవస్థను మీరు పునరుద్ధరిస్తే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, రైతులకు కష్టం వస్తుంది, రైతులకు నష్టం జరుగుతుందని ఆ ప్రభుత్వం మిమ్మల్ని ప్రచారం చేస్తారు కదా. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారని నన్ను సహచర మంత్రివర్గ సభ్యులు అడిగారు. అంటే నేను ఒక మాట చెప్పిన,
ప్రభుత్వంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయిన ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన మన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన వాళ్ళు కట్టిన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిండ్రు. వాళ్ళందరూ ప్రాజెక్టులు కట్టిండ్రు. ఆ ప్రాజెక్టులు ఈ రోజుకు ఉన్నాయి. మరి గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా. కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా, లేకపోతే వాళ్ళందరినీ వీళ్ళని తొలగించినట్టు మొత్తం ఉద్యోగాల నుంచి తొలగించడానికి అవకాశం ఉందా అని నేను అడిగిన. నిజంగానే చిన్నదో పెద్దదో తప్పు జరిగితే మొత్తం వ్యవస్థనే రద్దు చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలోనే జరిగిపోయింది. మరి వాళ్ళనేమనాలి, వాళ్ళకేం శిక్ష విధించాలనో నేను కాదు, ఈ ప్రశ్న నేను అడగను. వేలాది మంది గ్రామ పాలన అధికారులు గ్రామాన వాళ్ళే అడుగుతారు, వాళ్ళే సమర్థించుకుంటారు, వాళ్ళే పేదలకు సేవలు చేస్తారు, వాళ్ళే రైతుల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటారు. ఎందుకంటే ఎంతో వ్యతిరేకత వారు కల్పించిన ఈరోజు మా రెవెన్యూ శాఖ మంత్రి బలంగా వాదించి ఈరోజు ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాడు. ఇవాళ పూర్తి బాధ్యత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ తరఫున వకాల్తు తీసుకున్నాడు. నాకు వారి పట్ల మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన మీరు, ప్రజా పాలన అధికారంలోకి రావడానికి భాగస్వాములైన మీరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నాకు, మీకు, మీ సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెడ్డ పేరు కాదా? ఇవాళ అందుకే ఏ చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి భూభారతి చట్టాన్ని అమలు చేయడమే కాదు, సాదా బైనామాలను కూడా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఖచ్చితంగా మా గ్రామ పాలన అధికారులు అమలు చేస్తారని మంత్రివర్గానికి నేను హామీ ఇచ్చిన. అందుకే మిత్రులారా, ఈ భూమితో చెలగాట మాడినోడు, ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు కొమరం భీము నుంచి మొదలు పెడితే ఈనాటి ధరణి పోర్టల్ తీసుకొచ్చిన వాళ్ళ వరకు ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించలేదు. అది అసాధ్యం అని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఏ గతి పట్టిందో నిజాం నవాబులకు, రజాకర్లకు, భూస్వాములకు, జాగీర్దారులకు, జమీందారులకు ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పినరో ధరణి ముసుగులో దోపిడీకి పాల్పడాలనుకున్న వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు మీరు గుణపాఠం చెప్పినరు. అందుకే ప్రజా పాలన వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ మీ కొలువుల జాతర మొదలైంది. అందుకే ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. మిమ్మల్ని చాలా సమాజం ముందు దోషులుగా నిలబెట్టే విధంగా చిత్రీకరించారు. ఇవాళ వాళ్ళకున్న అధికారాన్ని, ఆ రోజు ఉన్న టీవీలు, పేపర్లను అన్నిటిని అడ్డం పెట్టుకొని మీ మీద రోజుల కొద్దీ విష ప్రచారాలు కల్పించి మిమ్మల్ని దోషులుగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఒక రకంగా ఈ తప్పుడు ప్రచారం బలంగా ప్రజల మెదళ్లలో నాటుకుపోయే విధంగా ఈ విష ప్రచారాన్ని ఆనాటి పాలకులు కల్పించారు. అందుకే మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు సమయస్ఫూర్తితో, సంవయనంతో మనం అందరం వ్యవహరించాలి. రేపు జరగబోయే కార్యక్రమాలలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి. గతంలో ఏదైతే మన మీద ముద్ర వేసిండ్రో ఆ ముద్రను తొలగించుకోవడమే కాదు, ముద్ర వేసిన ఆనాటి పాలకులు తప్పుడు విధానాలు, ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించే విధంగా మనందరం ఈనాడు ప్రతిజ్ఞ చెయ్యాలి. ఉద్యోగం ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది, మీకు ఇంకో అవకాశం కాకపోతే జీవితంలో ఇంకో అవకాశం వస్తుంది. కానీ మన మీద పడ్డ మచ్చను చెరుపుకునే అవకాశం అరుదైన సందర్భాల్లోనే వస్తుంది. ఇవాళ రెవెన్యూ శాఖ మీద పడ్డ మచ్చను చెరుపుకునే అవకాశం మీ 5,000 మంది చేతుల్లోనే ఉంది. అందుకే మిత్రులారా, గ్రామాలకు వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, వాటిని పరిష్కరించండి. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ప్రభుత్వం మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. మీరిచ్చిన సూచనల్ని ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది.
మీ మీద మన మీద పడ్డ మచ్చను పరిపాలన చెయ్యలేడు అని నా మీద చేస్తున్న ఆరోపణ, పరిపాలనలో అవినీతికి పాల్పడతారని మీ మీద చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నిరూపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వాళ్లకు హెచ్చరిక జారీ చేయండి అని మీ అందరి దగ్గర కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ఎంతో ఉత్సాహంగా ఆనందంగా కొలువులో పండగ, నిజంగానే పండగ అన్నట్టు స్పందిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆత్మ గౌరవాన్ని రెట్టించేలా, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కొలువుల పండుగ సంకల్పించారు. అందుకు మీరు అద్భుతమైన ఉత్సాహంగా స్పందించారు. మరోమారు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో ఇప్పుడు గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా లాంఛనంగా కొంతమంది యువతీ యువకులకి కొంతమందికి నియామక పత్రాలు అందజేస్తుంది వేదిక. ఈ శంకర్ నల్గొండ జిల్లా నుంచి ఇందాక ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతిజ్ఞ చేయించారు. మరి డెడికేషన్తో, డెడికేటెడ్ సర్వీస్తో మనం వ్యక్తి స్థాయిలో, కుటుంబ స్థాయిలో పనిచేస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేందుకు బాధ్యత వహిస్తామన్నాం. ఇప్పుడు చదువు విక్రమ్ గారు, కరీంనగర్ జిల్లా. శంకర్కు శుభాకాంక్షలు. తర్వాత విక్రమ్ శుభాకాంక్షలు. దిడ్డి మౌనిక, వికారాబాద్. మౌనిక తర్వాత పాల్ ప్రశాంత్ కుమార్, సంగారెడ్డి.